రైతులంటే అందరికీ అలసే. వాళ్ళ గురించి ఆలోచించేటోళ్ళు ఉండరు, వాళ్ళను పట్టించుకునేటోళ్ళు ఉండరు, వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే అడిగేటోళ్ళు ఉండరు, వాళ్ళకు సంఘాలు ఉండవు, యూనియన్లు ఉండవు. ఎంత కష్టం వచ్చినా ఎన్ని తిప్పల పడ్డా మళ్ళా మట్టినే నమ్ముకుంటారు. ఏండ్ల కమానంకెంచి ఇయే తిప్పల పాపం రైతులది. పాపం రైతుల తిప్పలు ఎన్నడు తీరుతాయో ఎన్నడు బాగుపడతారో కానీ ఇప్పటికైతే గి వార్త చూడుర్రి. పట్టా బుక్కులు లైన్లో పెట్టి ఎగిరిపోకుండా మీదికెంచి రాళ్ళు పెట్టిరు రైతులు. ఇగిటి చూడరు ఈడ చెప్పులు లైన్లలో పెట్టి ఉత్తకాళ్లతోని పక్క పొంటి నిలబడ్డారు. ఏం చేస్తారు మరి? ఎరువుల కొరకు వ్యవసాయదారులు పడుతున్న తిప్పలకి ఇవన్నీ. యూరియా ఏడ దొరుకుతలేదు మరి. బాయికాడ పనులన్నీ ఇడిచిపెట్టి యూరియా కొరకు ఇట్లా పిఎస్సిఎస్ సెంటర్ల ముంగడ పడికాపులు కాస్తున్నారు. ఒక్క బస్తా దొరికిన చాలని. లైన్లు తప్పితే మళ్ళీ దొరకదని ఇగో ఇట్లా చెప్పులు, ఆధారం కార్డులు, పాస్బుక్ల జీరాక్సులు పెడుతున్నారు. అంతగానో ఎర్రటెండలో నిలబడ్డా ఒక్క మనిషికి ఒకటే బస్తా ఇస్తున్నారట. ఇంకో బస్తా ఎక్కువ కావాలంటే మళ్ళీ వెనకకు పోయి కొత్తగా లైన్లు కట్టాల్సిందే అంటున్నారు. ఇప్పుడు ఊరియా లేక మొత్తం లక్షలకు లక్షలు భూమి మీద పెట్టినాము. ఆ లక్షలు ఇప్పుడు మాకు అస్సలు మోపు మీద దెబ్బతీస్తుండ్రు. ఈ గవర్నమెంట్ ఇవన్నీ పథకాలు పెట్టి మమ్మల్ని నాశనం చేస్తుండ్రు. మరి ఎందు గురించి ఇట్లా రైతు బతుకుడా? మరి ఏదైనా నిజమిచ్చి చంపుతారా? మరి ఏదన్నా ఒకటి మాకు నిర్ణయం చెప్పాలా? ఇగిట్టయితే కాదానికి అన్న ఇంటిలో చెప్పుల జోళ్ళన్నీ బండ్లో పెట్టుకొని వచ్చిండు. అందరి చెప్పులు లైన్లో పెడితేనన్నా జోడుకు ఒక్క బస్తాన దొరుకుతుందేమోనని. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ఉన్న పైడి మడుగు ఊళ్ళో ఉండేటి రైతులు పడుతున్న తిప్పలకి ఇదంతా. దుకాణం తీయక ముందే వచ్చి లైన్లో నిలబడితే పొద్దుకాల దుకాణం మూసేటాళ్ళకు కూడా ఒక్క బస్తా కూడా దొరికేటట్టు లేదంటున్నారు రైతులు. 10 ఎకరాల భూమికున్న పట్టా కాయిదాలు పట్టుకొని వస్తే ఒక్క యూరియా కట్టే ఇస్తున్నారట. ఒక్క యూరియా కట్ట తీసుకపోతే ఏడికి సరిపోతుంది అని అడుగుతున్నాడు ఈ రైతన్న. ఈ సమస్య ఉండబట్టి దాదాపు మాకు 10 సంవత్సరాల నుంచి సమస్య లేదు. మళ్ళీ వచ్చింది, మొదటికి వచ్చింది. ఇదే చెప్పులు లైన్లో పెట్టుడు. తర్వాత ఒక 4 ఎకరాల భూముల్లో కూడా ఒకటే ఎకరం యూరియా ఇస్తున్నారు. అంటే ఒక యూరియా ఎక్కడ పోసుడు ఏం కాదు మరి. కనీసంగా రైతులకు ఈ గవర్నమెంట్ మన హెల్ప్ చేయకపోతే మరి ఇంకోళ్ళకి ఏం చేస్తారు చూడండి. ఉచిత పథకాలు పెట్టి ఈ యూరియా కోసం లైన్లు పట్టుకుంది కథేది కార్ఖాన ఒకసారి చూడండి. ఇల్లాకిలి పొలం పనులన్నీ ఇడిచిపెట్టి యూరియా కట్టల కొరకు తిరుగుడే సరిపోతుంది పాపం రైతులకు. మంచిగా ఆనలు పడే ఇత్తులు పెట్టుకుని నాట్లు వేసుకుని అదునుకు యూరియా వేయకుంటే చేనెట్ట పెంపు అవుతుంది, రైతు ఎట్ట బాగుపడతాడు. అదేందో గానీ పైసలు పెడితే మనుషులకు తాగేటి మంది ఏదైనా దొరుకుతుంది కానీ పంటని బతికిచ్చే మందే దొరకకుండా అవుతుంది పోండ్రి.